మీ అందరికీ వచ్చిన అక్క చెల్లెళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మీరేసిన ఓట్లు 2 సంవత్సరాల కింద గుండాలకు భయపడకుండా, రౌడీలకు భయపడకుండా, గంజాయి దొంగలకు భయపడకుండా, పాండుగాడికి గాండుగాడికి భయపడకుండా నన్ను గెలిపించిన కన్న తల్లులకు, అక్క చెల్లెళ్లకు పాదాభివందనం చెప్తూ ఈరోజు యుద్ధం ముగిసిపోలేదు ఆర్మూర్లో. యుద్ధం ముగిసిపోలేదు ఆర్మూర్లో. మనం ఇక్కడ గెలిచినాం కానీ గోలుకొండ కిల్ల మీద జెండా ఎగరేయాల్సింది. గోలుకొండ జెండా మీద నేను వచ్చిన 2 సంవత్సరాలైంది. గుండాలను చూపి కొడుకులను ఒక్కనన్నా ఆడబిడ్డల మీద అంబేద్కర్ చౌరస్తా కాడ పీరు బాటలు వాళ్ళు కొట్టిన నా కొడుకులను చూపియండి. అడ్డమైతే సామాన్యుడి ప్లాట్లు కబ్జా చేసిన నా కొడుకులను చూపియండి. కమిషన్లు తీసుకున్న కొడుకులను చూపియండి. కాబట్టి ఆర్మూరు ఆడపిల్లల వైపు చూడాలంటే కొడుకులు భయపడుతున్నారు. పోలీసులు కూడా చెప్పిన ఏ ఆడబిడ్డకు అవమానం జరగద్దు, ఏ ఆడబిడ్డ మీద రౌడీ నా కొడుకులు పీరుపాటలు వదలద్దు, కళ్ళు వీకేస్తా అని చెప్పిన. అయితేనే 2 సంవత్సరాల నుంచి అత్యాచారాలు లేవు, అఘాయిత్యాలు లేవు, రోడ్ల మీద గుండాలు లేరు, గంజాయి గ్యాంగులు లేవు. ఇవన్నీ మీరిచ్చిన ఓటు అనే ఆశీర్వాదంతో చేయగలిగిన. 2 సంవత్సరాలైంది. ఎవడు బతుకువాడు బతుకుతున్నాడు. బట్టల దుకాణోడు, బారెడు పండ్లు అమ్మేటోడు, ప్రతి వ్యాపారి ఈరోజు భయం లేకుండా బతున్నారు. అవినీతి లేని ఆర్మూర్ని తయారు చేసిన, భయం లేని ఆర్మూర్ని తయారు చేసిన. మీరొక్కసారి ఆలోచించండి. నేను రాకముందు ఎట్లుండి ఆర్మూరు, నేను వచ్చిన తర్వాత ఆర్మూరు ఎట్లయింది. ఫస్ట్ భయం తీసేసిన. భయం ఆ కొడుకులను చూస్తే భయం పడే జాతిని పులులాగా తయారు చేసిన మిమ్మల్ని. ఈరోజు చెప్తున్నాను, వచ్చిన తర్వాత 660 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆర్మూరు నియోజకవర్గం. చెప్పండి రా, ఒక్కడన్నా చెప్పండి రా, తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక్కడన్నా తెచ్చిండేమో. ఇక మళ్ళా ఈ కొడుకులు మళ్ళా ఆటాడుతున్నారు. కబ్జాలు చేసినోడు, కమిషన్లు చేసినోడు మళ్ళా నిలబడుతున్నారు. ఎవడాడు? బాదాం రాజ్ కుమార్. ఏం చేసిండాడు? మళ్ళా ఎట్లా నిలబడ్డాడు? కాబట్టి వాళ్ళు రూపం మార్చుకొని వచ్చిండ్రు, జెండాలు మార్చుకొని వచ్చిండ్రు. గుండెలు మారలేదు కొడుకులై, గుండెలు అట్లనే ఉన్నాయి. గుండెలు జెండాలు మార్చిండ్రు కొడుకులు, కండువాలు మార్చిండ్రు కొడుకులు. కాబట్టి మీ అమాయకత్వం మీద ఆడుకుంటున్నారు. ఒక్కళ్ళనే చెప్పండి. అరే అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి, ఏం చెప్పి గద్దెనెక్కినావు? ఎవరికిచ్చినావు బంగారం? ఎవరికిచ్చినావు పెన్షన్? ఎవరికిచ్చినావు? ఎవరికన్నా తులం బంగారం ఇచ్చిన్నాడు? తులం బంగారం ఇచ్చిండా? మరి మళ్ళా వాడెత్తాడు, ఎన్నెడతాడు? 4000 పెన్షన్ ఇచ్చిండా? 4000 పెన్షన్లు ఇచ్చినాడు. అరే ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారా ఓట్లు? రండి కొడుకులారా. బంగారం 5000 బిడ్డలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నా చేతులతో వంచిన కొడుక 50 కిలోల బంగారం తీసుకొచ్చిన దిగు ఆర్మూర్లా. 50 కిలోల బంగారం ఇంటికి తులం. ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకు తులం బంగారం ఇచ్చినాక ఓట్లు అడుగున్నారా మీరు? 2000 పెన్షన్ ఆగుమన్నా గారా, ఒక్క నెలాగుండ్రి. 4000 పెన్షన్ ఇస్తామన్న నా కొడుకులు ఎక్కడ పోయినరో అడుగుండ్రి. విద్యార్థులకు నెలకు 2000 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఒక్కరికైనా ఇచ్చినాడు? ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారా ప్రజలకు? మహిళలకు మహాలక్ష్మి కింద 2500. ఒక్కళ్ళు చెప్పండి అమ్మా, ఒక్కళ్ళు. అబద్ధాలు చెప్పినరు కొడుకులు, మోసం చేసినరు కొడుకులు, గద్దెనెక్కిర్రు.
అమెరికల క్లాసు ముఖ్యమంత్రి. ఏం చదువుకుంటున్నావు ఈ వయసులో? ప్రజలను ఎట్లా మోసం చేయాలనా? ప్రజలను ఎట్లా ముంచాలనా? 4,000 రూపాయల పెన్షన్ కొడుకులు మళ్ళీ 8,000 చెప్తారు. ఎలక్షన్ రాగానే 8,000 చెప్తారు కొడుకులు. మేము చెప్తాం, మహారాష్ట్రలో చెప్పిన ఆడబిడ్డలకు, ఈ అమ్మ 18 సంవత్సరాల పైబడిన 2 కోట్ల మంది మహిళలకు చెప్పినాం 1,500 రూపాయలు. ఎలాంటి ఒక్కడన మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు శరము లచ్చ ఉంటే ఇలాంటి మహారాష్ట్ర బార్డర్ తెగులూరు నాందేడు ప్రతి ఆడబిడ్డకు 1వ తారీఖు నాడు 1,500 వేస్తున్నాం. నరేంద్ర మోడీ ఆశీస్సులు. మాటిచ్చినం అంటే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ లక్షణం. ఇక ఈ మధ్యన ఒకటేనమ్మా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి చెప్తున్నా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ముఖ్యమంత్రితో ఇప్పటికీ 50 సార్లు కొట్లాడినా. చెప్పినారు, దొంగల లెక్క గద్దె లెక్కిండ్రు. పేదోడి బతుకు ఏం కావాలా? మళ్ళా మీరు ఓట్లు ఇచ్చినప్పుడు 500, 1000 రూపాయలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తారా? 5 ఏళ్ల దాకా కనగారా కొడుకులారా మీరు? చెప్పండి నా 21 రాష్ట్రాలలో ఎక్కడ అభివృద్ధి ఉన్నదో బీజేపీలో. ఈరోజు దేశం, ఈ ధర్మం, ఈ అభివృద్ధి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, నాయకత్వంతో ఈరోజు దేశం ఇంత సుభిష్టంగా ఉంది. ఇక ఆడు నిన్న మొన్న వచ్చిండాడు పారిపోయినోడు, ఓడిపోయినోడు. మీరు ఏం చేస్తారా నన్ను? ఒకడు వారిపోయాడు, పాండుగాడు. వీడు ఒకడు ఉన్నాడు ఈడ, తుపాకీ లేని కానిస్టేబుల్ ఆడు, పోలీస్ పటేల్ ఆడు, ఏదైనా కానీ చీకట్ల దందలు చేస్తాడు. ఓడిపోయినాడు కాంగ్రెస్ వాడు. ఒకటే చెప్తున్నా, అరే పాండు, ఇవాళ పొద్దుగల పోతే మా ఇంటికాడ అందరు పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చున్నారు. ఆడోళ్ళందరూ వచ్చి, ఏమైందమ్మా ఇంతమంది? ఆరుమూరులో బూచోడు వచ్చిండు సార్. మళ్ళా ఆ బూచోడు వచ్చిండు, పొలాన్ని భయపడుతున్నారు సార్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఓళ్ళమ్మ బూచోడు. అదే సార్ ఆయన, అది సంధ్యారెడ్డి చెప్పినట్ల కర్రోడు. ఆ కర్రోడు అంటే ఓళ్ళమ్మ మా దగ్గర మత్తు కర్రోళ్ళు ఉన్నారు, నేను కూడా, మా చుట్టాలు కూడా మత్తు కర్రోడు. కాదు పాండు అంటారు ఆరుమూర్ల. ఆడు పాండుగాడు మళ్ళీ వచ్చిండు. అరే పాండు, నీకు చెప్తున్నా, నీ పార్ట్నర్ వినయ్ రెడ్డికి చెప్తున్నా, ఇద్దరొక్కటే తోడు దొంగలు. ఆడు దొరల రాజ్యంలో బానిసలుగా బతికిండు, వీడు దొంగల రాజ్యంలో దోపిడీ చేస్తున్నాడు. ఆరుమూర్ల ఏ అవినీతి? ఒక్కని చెప్పండి రా, ₹1 తిన్నాడు ఎమ్మెల్యే అని. ₹1 అంబేద్కర్ గారు చౌరస్తా కాడ తల కడి చేసుకుంటారా? ₹1 తిన్నాడంటే ₹1 తిన్నాడు. ₹1 ఒక్కడిని బెదిరించినట్లు, ఒక్కడికి అబద్ధం చెప్పినట్లు, ఒక్కడికి అన్యాయం చేసినట్లు, అక్రమ కేసు పెట్టినట్లు ఒక్కడి చెప్పండిరా. ఇది నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ధైర్యం. ఒకటే చెప్తున్నానమ్మా, 5 ఏళ్ళకోసారి వస్తారు, నోటికొచ్చింది మాట్లాడతారు. మేము కూడా అంతే, నమ్మండి. ఆడు ఏం చేసిండు, మేము ఏం చేయలేం. ఆడు 4,000 పెన్షన్లు ఇస్తే మీరు ఓటేయండి, ఆడు తులం బంగారం ఇస్తే మీరు ఓటేయండి, ఆడు పెన్షన్లు పెంచితే ఓటేయండి. ఇంటి ఆడబిడ్డకు ప్రతి నెల పెన్షన్గా 2,500 ఎత్త నా కొడుకులు ఒక్కడు కనబడతలేదు రాష్ట్రంలో. ఎందుకురా? అమాయక ప్రజల్ని మోసం చేసి, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, దొరికినోడు దొరికినట్లు దోచుకుందందుకు గౌరవం మీరు అధికారంకి వచ్చింది. ఈ దేశంలో ఒక్కటి చెప్తున్నానమ్మా, ధర్మం కూడా ఉండాలా, దేశం కూడా ఉండాలా. ధర్మము దేశం లేని పెట్టుకోతావు. ఆడియల్ల ఓడో మార్కెట్ పెట్టుకున్నాడు వాట్సాప్లో, జై మార్కెండేయ. అరే ఇక్కడ చూడునరా, 2 మార్కెండేయులు ఉన్నారు. గీడున్నారా, ధర్మం వైపు ఉన్నారా మార్కెండేయులు. చూడునరా మీరు, అధర్మం వైపు, అన్యాయం వైపు, అక్రమాల వైపు ఈ మీరు జై మార్కెండేయ కాదరా, నిజమైన మార్కెండేయ బిడ్డలు, పద్మశాలి బిడ్డలు. మీరు ఒక్కసారి చూడండి, ఆరుమూరులో 90% బీసీలకు ఇచ్చిన ఘనత అది భారతీయ జనతా పార్టీకి ఎంతది. 90%. ఒక్కడు లేడు, రెడ్డి లేడు, రావు లేడు, రాజు లేడు. ఒక్క రెడ్డికి ఇయ్యలేదు, ఒక్క రాజుకి ఇయ్యలేదు, ఒక్క రావుకి ఇయ్యలేదు. బీసీ బిడ్డలకు ఇచ్చినాం, అవసరాలకు ఇచ్చినాం, కమ్మరోళ్ళకి ఇచ్చినాం, గౌన్లోళ్ళకి ఇచ్చినాం, ముదిరాజుకి ఇచ్చినాం, పద్మశాలికి ఇచ్చినాం. ఎన్ని కులాలు ఉంటే కులాలకు ఇచ్చినాం. ఈ బిడ్డలు కౌన్సిల్కి రావాలి.
అయితేనేమి లైట్లు వెలుగుతాయి, మీ డ్రైనేజీలు కడతారు, మీ రోడ్లు వేస్తారు. రోడ్లు శాంక్షన్ అయినాయి. ఎక్కడికి వచ్చినారా ఈ రోడ్లు? తెలంగాణ లెక్కలేదు. ఆర్మూర్లు ఎందుకు పడుతున్నారా? నిక్కరిస్తున్నా, నిలదీస్తున్నా. కొడంగల్ని, కోమన్పల్లిని, కొల్లాపురాన్ని నిలదీస్తున్నా కాబట్టి కొడుకులు వింటున్నారు. 65 కోట్లు తీసుకొచ్చి ఆరుమూరులో ప్రతి రోడ్ వేపిస్తున్నా. ప్రతి రోడ్డు ఒకవేళ మీ దానికి ఏముంటది కౌన్సిల్లో? రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, నీళ్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని అడిగి 43 కోట్లు తీసుకొచ్చాము ఆరుమూరులో. 43 కోట్లు 30 ఏళ్ల వరకు ఇంకా మీకు నీటి సమస్య రాదు ఆరుమూరులో. ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎట్లయితే ఇప్పుడు చూడు ముస్లిం అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు? మనం కలిసి ఉండాలా. హిందువులంతా ఒకటి కావాలా. ఒకటైతేనే ఈ ధర్మం ఉంటది. వాళ్ళని చూసి నేర్చుకోండి, కడుపు నిండా కనుకోండి. ఒక్కడిని అని ఏం చేస్తారని బంగ్లాదేశ్ లో ఉరి పెడుతున్నారు, పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ఉన్న ఒక్క బిడ్డని ఓడిపాలు చేసిపోతారు. ఇవాళ ఉంటాం, ఆడు ఓటుకి ఇస్తాడు కొడుకు. ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే రాజారాం వర్గ చెప్పు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ. చెప్పరా నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పు. ఓట్లు వేసేదాకా హిందువులు కావాలా? ఓటుని కాంగ్రెస్ ముస్లింలు ఉన్నారా? ముస్లింలకు కూడా చెప్తున్నా, బహనోంకు మీ బతారం మీకు త్రిబుల్ తలాక్ తీసింది నరేంద్ర మోడీ. 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ సాయంలో మీ దినదిన నిమిషం, దినదిన గండం ఎప్పుడు తలాక్ 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 అంటాడు అని. ఈ రోజు అది అనాలంటే ఆడబిడ్డలు మనశ్శాంతిగా నిశ్చింతగా ఉంటున్నారు. ఇది ఒక్కసారి మీరు హృదయంలో ఆలోచించండి అమ్మా. మనమందరం ఒక్క దగ్గర పుట్టినాం, ఒక్క దగ్గర పెరిగినాం, ఒక్క దగ్గర వస్తాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు హిందువులకు కూడా చెప్తున్నా, ముస్లింల మంది నేర్చుకుంటారా మీరు? పెర్కిట్ పెట్రోల్ బంక్ ఎందుకు ఓటు వేయలేకపోతున్నాం? మనం జిరాయిత్ నగర్ లో ఎందుకు గెలవలేకపోతున్నాం? మనమందరం ఒక్కటి ఉంటేనే మనని కాపాడేది, మనని గెలిపించేది, మనం నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ దేశం ముందుకోవాలంటే ఈ రోజు ఆడబిడ్డలకు మనం ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు. వడ్డీ లేని రుణాలు కావచ్చు. సన్న బియ్యం ఒక్కడనే చెప్పండి, సన్నాసి నా కొడుకులారా, ఒక్కడనే చెప్పండి. సన్న బియ్యం మీరు ఎంత ఇస్తున్నారు? మేము ఎంత ఇస్తున్నాం? నువ్వు ఇచ్చేది 1 కిలో, మేము ఇచ్చేది 5 కిలోలు. లేకపోతే మీ కంట్రోల్ షాప్ అని అడగండి, లేకపోతే మీ కంట్రోల్ షాప్ అని అడగండి. ఇంట్లో 5 కిలోలు మోడీయా కావా, బీజేపీయా కావా? ఈ కాంగ్రెస్ వాడు, ఈ దేశ ద్రోహి, ఈ ధర్మ ద్రోహి వీడిచ్చేది 1 కిలో మాత్రమే. ఆ 1 కిలో కూడా 33 రూపాయలు ఇస్తున్నాం. 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సన్న బియ్యం ఇచ్చిన ఈ రోజు ఏదైతే మీకు అభివృద్ధి చెందుతున్నదో, మహిళలకు ఏమేమి వస్తున్నాయో అన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులు మాత్రమే. మీరు ఒక్కసారి దయచేసి మీ బిడ్డలను చూడండి. ఈ రోజు 20 ఏళ్ళ బిడ్డలు గంజాయి పట్టుకొని తిరుగుతున్నారు ఆర్మూర్లో. ఇలా గంజాయిని అమ్మని చూత కొడుకులని. ఇంతకు ముందున మాజీ ఎమ్మెల్యే వాడెంబడి ఒక గంజాయి గ్యాంగ్ ఉంటుండే. ఒక్కడన్నా తిరుగుర్రా గంజాయి గ్యాంగ్ చూత. కాళ్ళు చేతులకు అనరాకుండా అవుతారు కొడుకుల అంగవైకల్యం. అది చెప్పాను రౌడీలకు. ఆరుమూర్లు ఉండాలంటే ఆడబిడ్డలను గౌరవించాలా, సామాన్యులను గౌరవించాలా. మా బతుకులు మేము బతుకుతున్నాం. మా బతుకులు బతికేటప్పుడు ఇగో చూడండి, 1 నిమిషం, ఇగో రామ చూడండి అమ్మ, 21 ఏళ్ల బిడ్డ 28వ వార్డుల మొగోడు దొరకకపోతే రాణి రుద్రమదేవిని తీసుకొచ్చిన. రాణి రుద్రమదేవిని ఒక్కసారి గెలిపేయండి బిడ్డని. 21 ఏళ్ళు, 28 వాళ్ళు చెప్తున్నా ముస్లిం మహిళలకు, అమ్మ మీ మొగోళ్ళకి చెప్పండి ఏం తక్కువ చేసినాం, ముస్లింలకు ఏం తక్కువ చేసినాం. హిందువులకే బియ్యం ఇచ్చినమా, ముస్లింలకు ఇయ్యలేదా? హిందువులకే పెన్షన్లు ఇచ్చినమా, ముస్లింలకు ఇయ్యలేదా? రైళ్ళు ఎక్కితే హిందువులకు ఇచ్చినమా, ముస్లింలకు ఇచ్చినాం. ఈ దేశంలో మీరు మా వాళ్ళు, మా రక్తం, మీకు చెవులల్లో విషం పోతున్నారు కొడుకులు. కాబట్టి ఈ 21 ఏళ్ల బిడ్డని రేపు పొద్దుగల్లా గెలిపించండి. ఈమెకు ఉన్నతమైన పదవి కట్టబెట్టి ఆరుమూరులో కట్ట ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చునబెట్టి ఒక 21 సంవత్సరాల బిడ్డ రుద్రమదేవి తీర్చిదిద్దే బాధ్యత నాది. ఒక్కసారి ఆడబిడ్డని 28వ వార్డులో కూడా చెప్తున్నా, ఒక్కసారి చూడండి రా. ఎవ్వడు పోటీ ఎదుగు ధైర్యం చేయకపోతే అన్నా నేనున్నా, అవసరమైతే కత్తి వాడతా, అవసరమైతే తుపాకీ వాడతా. ధర్మం గురించి వచ్చిన బిడ్డ ఈ హరిని బిడ్డ.
కాబట్టి మీ అందరినీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, కాళ్ళు మొక్కుతున్నా, నా బిడ్డ లాంటిది, నా బిడ్డను గెలిపించండి. దానికి ఇంకా లోక జ్ఞానం ఇప్పుడే వచ్చి ప్రజలకు మంచి చేయాలా, ఆడవాళ్ళకు మంచి చేయాలా. ఇట్లాంటి బిడ్డతే మీకేం సమస్యలు ఉన్నాయి, మీ డ్రైనేజీలు ఉన్నాయా, మీ రోడ్లు ఉన్నాయా, ఆడవాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు? కొడుకులు మొగోళ్ళని ఇంట్లో పెట్టి, ఆడవాళ్ళని ఇంట్లో పెట్టి మొగోళ్ళు రాజ్యంలో మీకు న్యాయం జరగదు. ఇంకా స్థలాలు లేని వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ఇంకా ప్రభుత్వం మీద కొట్లాడతాం. ఇల్లు లేని వాళ్ళందరికీ, స్థలం ఉన్న వాళ్ళు ఎన్ని వేల మంది అయినా అన్ని వేల మందికి ఇప్పటికే 3000 ఇల్లు ఇప్పించాను. 10 అంటారు కదరా, ఊరుకు 10 కడతాన్నావు కదని. ఊరుకు 10 కాదురా, ఊరికి 100 ఇల్లు కట్టాను. ఊరికి కేంద్ర ప్రభుత్వం నిధులతోని, రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని నిక్కదీసి అసెంబ్లీలో అడిగిన. ఎవడేడ్చిండ్రు నా గల్పులా చచ్చిపోతే? 6000 మంది శవాలు వస్తే ఒక్కడు అడిగేటోళ్ళు లేడు. ఆ ఊరికొక్క శవం వచ్చింది, దుబాయ్కి వెళ్ళి, సౌదీకి వెళ్ళి, మస్కట్కి వెళ్ళి చచ్చిపోతే భార్య విధవరాలు, పిల్లలు అనాథలు. 50 ఏళ్ళైంది, ఎక్కిండు, దిగినోడు. ఎందుకు రాలేదురా దయ నీకు పేదోళ్ళ మీద? ఎవడు పోతాడు దుబాయ్? లేనోడు పోతాడనా? మస్కట్ ఎవడు పోతారా? లేనోడు పోతాడనా? లేనోడు సత్యానికి విలువ లేదా? నిక్కదీసిన తెలంగాణ అసెంబ్లీలో నిక్కదీసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ చేసిన చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, 10% పిల్లలకు సీట్లు, పెన్షన్లకు కూడా కొట్లాడుతున్న దుబాయ్లో చనిపోయిన వాళ్ళ గురించి. ఎవడి బాధ ఎవడికి అర్థమవుతుంది? మన బాధ మనకు అర్థమవుతుంది. ఏమి లేని చోటు నుంచి ఈరోజు ఎమ్మెల్యేనయ్యాను. ఈ ఎమ్మెల్యే కావతందుకు ఈ ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మీరిచ్చిన ధైర్యము, మీరిచ్చిన ఆశీర్వాదం. ఒక్కసారి అడగండి, మీ దగ్గర చదువుకున్న బిడ్డలుంటే అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు? ఆర్మూరు ఎక్కడన్నా మాట్లాడినారా? ఒక్కడన్నా మాట్లాడినారా? 10 మంది ఎమ్మెల్యేలు అయినరు. 50 ఏళ్లలో 10 మంది ఎమ్మెల్యేలు అయినరు. విద్య గురించి అడుగుతున్నా, లేనోడు గురించి అడుగుతున్నా, కడుపు ఎండినోడు గురించి మాట్లాడుతున్నా, కడుపు గాలినోడు గురించి మాట్లాడుతున్నా. ఉన్నోడు గురించి ఎందరు బతారా మీరు? ఉన్నోడికి మీ పని ఎందుకురా మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయింది? ఇప్పటి వరకు ఆరుమూరులో మున్సిపల్ బిల్డింగ్ లేదు, ఎంఆర్ఓ బిల్డింగ్ లేదు, ఆర్డీఓ బిల్డింగ్ లేదు. ఆడంటాడు మా సారు కారు ఇంకేమంటాడు, సర్కార్ అంటాడు. అరే కల్వకుంట్ల కవితక్కని అడుగురా ఏమంటున్నదో. ఏమి కట్టలు వీకిన్నావు అంటున్నారా మిమ్మల్ని? కన్న తండ్రిని కేసీఆర్ ని కవితమ్మ ఏమంటున్నదిరా? ఏమి కట్టలు వీకావని ఏం సాధించారని అంటుంది. దొంగలు వంచుకున్నట్లు కొడుకులు లక్షల కోట్లు. నేను చెప్పట్లేదమ్మా ఈ మాట, కల్వకుంట్ల కవితక్క చెప్తుంది. ఆ సంత ఈడు మాజీ శాసనసభ్యుడు, ఈడు ఆ ఇంటి బానిసై, వీడు కాలి అక్క అని కాళ్ళు మొక్కి కాళ్ళ ఉంగురాలు లాక్కున్నాడు. కవితమ్మ నోడగొట్టినోడు, కవిత చెప్పింది ఏడ్చుకుంటా, ఆడబిడ్డనైనా ఓడగొట్టినోడు ఆర్మూరు పాండుగాడని. ఇది ఎవరా నేను ఇయ్యద్దు. కాబట్టి చెప్తున్నానమ్మా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశం ఉంటది, ఈ దేశం ఉంటేనే ఈ ధర్మం ఉంటది, ఈ ధర్మం ఉంటేనే మీ కులం ఉంటది. మీ కులాలు ఎన్నున్నా ధర్మం మాత్రం ఒక్కటే. ఎట్లయితే ముస్లింస్ ఐక్యత ఉన్నారు, ఎట్లా ఒక్కటిగా ఉన్నారు, మీరు ఉండాల్సింది అట్లా. ఒక్కటిగా ఉంటేనే గెలుస్తాము, లేకపోతే సస్తాము. చూడండి యూట్యూబ్లల్లా మొన్న 25 ఏళ్ల బిడ్డని పెట్రోల్ వచ్చి తగలబెడుతున్నారు. ఏం పాపం చేసిండ్రా? ఒక్కడు ఎడలేదు కొడుకులు 200 దేశాలల్లా, ఒక్కడు కన్నీరు తీయలేదు. చనిపోయేటప్పుడు ఆ బిడ్డ అంటున్నాడు తల్లికి చెప్పి, అమ్మాయిలు నన్ను చంపేస్తున్నారు, అమ్మ నన్ను చంపేస్తున్నారు, నా పిల్లలమ్మ ఎట్లా బతుకుతారు చిన్న పిల్లలు, నా భార్య విధవరాలు అవుతుంది అమ్మ అంటే 2000 మంది తండి పానంతోని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిండ్రమ్మ. మీ బిడ్డలకు ఆ గతి రావద్దు, మీ బిడ్డలకు ఆ గతి రావద్దు. భవిష్యత్తు మేముంటాం, ఇంకొక 20 ఏళ్ళు ఉంటాం, భర్త మంచిగా 30 ఏళ్ళు బతాం. తరువాత మీ బిడ్డలు ఈ నా కొడుకులా బట్టలిప్పి బతుకమ్మలాడిచిన ఈ కాంగ్రెస్ వాళ్ళు నిజాం సర్కారు సోపది పట్టిండ్రు. కాబట్టి చెప్తున్నా, మిమ్మల్ని కాపాడేది మీ గురించేనమ్మా. భారతీయ జనతా పార్టీ పుట్టిందే ఈ దేశం గురించి, పుట్టిందే హిందువుల గురించి, పుట్టిందే పేదల గురించి. ఈ రోజు దేశంలో 83 కోట్ల మందికి ఉచిత బియ్యం కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి, శౌచాలయాలు కావచ్చు, బాత్రూములు కావచ్చు, ప్రతి ఒక్కటి
మీ మహిళల గురించి. నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్న మహిళలందరినీ తమ అక్కా చెల్లెళ్ళుగా భావించి ఈరోజు పేద మహిళలకు ప్రతి పథకం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎవ్వడాపలేడు. వచ్చే 2 ఏళ్ళు గ్రహణం ఉన్నది, రావు కాలం. ఈ చీకటి తొలగిపోక తప్పదు. వచ్చేది అధికారంలో మేమే. అప్పుడు చెప్తున్నామమ్మా, మీకు ఏదైతే మహిళలకు మహారాష్ట్ర ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నెల మీ ఇంటికి పైసలు పంపించే బాధ్యత మేము తీసుకుంటామమ్మా. మీకు 5 కోట్ల ఇల్లు కట్టించాం. 5 కోట్ల ఇల్లు ఏమైంది? రేవంత్ రెడ్డి 6 ఇల్లు కట్టియలేవు. సంవత్సరమాయ బతినాడు బట్టి ఇల్లు వంచుదాం, ఇల్లు వంచుదాం, ఇల్లు వంచుదాం ఆడ గట్టి పెట్టినాం. దొంగలు ఎత్తుకపోతున్నారు, కిటికీలు డోర్లు ఎత్తుకపోతున్నారు దొంగలు, బాత్రూమ్లు ఎత్తుకపోతున్నారు దొంగలు. అద్దు ఇల్లు వంచితే రాకేష్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. ఇల్లు వంచితే రాకేష్ రెడ్డి పేరుకి మంచి వస్తుంది. ఈ రోజే 6వ తారీఖు చెప్తున్నా, ఒక్కటే ఈ రోజే 6వ తారీఖు నాడు మీ బిడ్డల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురించి 200 కోట్లు పెట్టి ఈరోజు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు 6వ తారీఖు స్థాపన ఉంది. మా బిడ్డలు చదివినట్లు మా బిడ్డలు ఏ హాస్టల్లో ఉంటారో మీ బిడ్డలని ఏసీ హాస్టల్ ఉంచుతందుకు, వాళ్లకు ఫుట్బాల్ గ్రౌండ్ ఉంచతందుకు, వాళ్లకు క్రికెట్ గ్రౌండ్ ఉంచతందుకు ఈరోజు సాధించి కొట్లాడి నిలదీసి కొడంగలోని కోమన్పల్లిోడు కొల్లాపూరోడు అడ్డ మధ్య కూడా ఆగకుండా ఇవి సాధించడం జరిగింది. ఈరోజు ఆర్మూర్లో ఏం కావాలమ్మా? మీకేం కావాలి? రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీలు, ఇంత ఏదన్నా కష్టం వస్తే ఇంత పెన్షన్, ఇంత రేషన్ బియ్యం. మీరు ఓడుకుంటలేరు మేడలు, కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఉండాలి కదా. అర్ధరాత్రి ఈరోజు ఆడవాళ్ళని చూద్దామంటే భయం. మీ గురించి అర్ధరాత్రి హాస్పిటల్లో పోతున్నా, ఇన్స్పెక్షన్ చేస్తున్నా, డెలివరీ అయిన తల్లులకు ఎట్లా చూస్తున్నారని మీ గురించి అర్ధరాత్రి ఒక్కడనే చెప్పండి. ఇప్పటివరకు ఎమ్మెల్యే అర్ధరాత్రి 12 గంటలకు బస్ స్టాండ్కి పోయినాము. బస్ స్టాండ్ పోయి గుండాలు కనబడితే కొడుకులారా ఇంకొకసారి బస్ స్టాండ్లలో కనబడంకో ఈయనే కాలు చేతులు తీసేద్దాం. ఒక్క ఆడదాని మీద అఘాయిత్యం జరుగుతుంది. నేను రాకముందు ఆడోళ్ళు బిక్కుమంటూ బతికిండ్రు. ఆ గుండాలు, ఈ భయంకరమైన వాతావరణము. కాబట్టి ఇంకా నేను చెప్పదలుచుకున్నవి చాలా ఉన్నాయమ్మా, కానీ ఒక్కటి, ఈ రాజారాం నగర్ శ్మశాన వాటిక లేకు నేను రాకముందు ఇప్పుడు నేను రాకముందు నేను వచ్చి చూసిన కుక్కలు, పందులు, గేదెలు, దొంగలు పీరు బట్టలు వల్లు కొట్టుకుంటూ సమాధానం అక్కడ తాగిన కొడుకులకు నేను రాగానే ఫస్ట్ చేసిన పని రాజారాం నగర్ శ్మశాన వాటికకు కాంపౌండ్ హాలు, ఆ రోడ్, టీచర్స్ కాలనీ కానీ ఇక్కడ కానీ. రెండోది ఇప్పుడు కొట్టారుమూరులో 3 కోట్లతో పార్కు, మామిడిపల్లిలో 3 కోట్ల పార్కుతో పాటు ఆరుమూరు మొత్తం తాగునీటి పైప్ లైన్లు ఎత్తున్నాం. మీకెప్పుడు మళ్ళా నీళ్ళ సమస్య రాదు, మీకెప్పుడు కరెంటు సమస్య రాదు, మీకెప్పుడు ఈ సమస్యలు ఉంచాం. రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ నేను చెప్తున్నా. ఇక్కడ సాగర్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, ఈ మేడం కావచ్చు, వీళ్ళందరూ ఈరోజు మీ గురించి ఒక్కసారి ఎలక్షన్లో ఓటేసేటప్పుడు ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించండి. పోలింగ్ బూత్లోకి పోయి ఆగం కాకండి. మళ్ళా దొరకరు కొడుకులు 5 ఏళ్ళ దాకా మీ గురించి కొట్లాడేటోడు, మీ డ్రైనేజీలు కట్టిపించేటోడు ఎవ్వడి ఎక్కడున్నా నేను ఉండాల్సిందే. నేనుండే నేను సంతకం పెడితే కాదంటే కొడుకులారా చూడండి రా, శిలపలకాల మీద ఏం పేరుందిరా. ఈ ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో 30,000 మెజార్టీతో గెలిపించి పైడి రాకేష్ రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యేలను ఇచ్చిన ఒక్కసారి చరిత్ర చూడండి రా మీరు. ఒకవేళ మోసపోతే గోసపోతారమ్మా. అడిగితే 500 ఇస్తాడు. 500 5 ఏళ్ళ దాకా లెక్కేసుకోండి. 500 అడిగితే 5 ఏళ్ళ దాకా ఎంత వస్తుంది? ఆటాన ఛాయ్ కూడా రాదు. 1/2 కిలో మటన్ కొంటే అటే పోతుంది. తీసుకోండి. ఆ కొడుకులకు పైసలు బాగైనాయి. 1,000 కోట్లు 1,00,000 కోట్లు అవినీతి ఎత్తున్నారు. ఇంతకుముందు 10 ఏళ్ళు పందిల్లాగా తిని పందికొక్కులాగా తయారైనరు. కాబట్టి మీ ఆర్మూరు, మన ఆర్మూరు
మీ బిడ్డల భవిష్యత్తు గురించి చెప్తున్నా. దయచేసి ఎట్లయితే ముస్లిం సోదరులు ఒక్కటికొకటి అయినరు, మనం హిందువులం కూడా ఒకటికొకటి కావాలి. మనం ఒకటి కాకపోతే మనని బతకనివ్వరు. ఇండ్లల్లో ఇద్దరు నుంచుకొని ఆడు 10 మంది నుంచుకొని రేపు ఏం సాధిస్తావు నువ్వు? ఈ ఇల్లు సంపాదించుకొని, ఈ ప్లాట్లు సంపాదించుకొని, ఈ బంగారం సంపాదించుకొని ఎవరికి ఇచ్చిపోతుంది? కాబట్టి చెప్తున్నా, ఒక్కటి మాత్రం చెప్తున్నా మీకు, ఒకరోజు తిన్నవాయే, ఒకరోజు ఉన్నవాయే. మీకు వెస్ట్ బెంగాల్ సంగతి చెప్తున్నా. ఒక్క అమ్మాయిని 100 మంది చేర్చారమ్మా. 100 మంది మహిళలని ఒక్కొక్కడు 100 మంది చేర్చి శవాలుగా తయారు చేశారు. ఓన్లీ వాళ్ళు చేసిన పాపం హిందూ మహిళగా పుట్టడం. ప్రపంచంలో ఏ కులంలో పుట్టినా బతుకుతుండ్రే బిడ్డలు, ఏ జాతిలో పుట్టినా బతుకుతుండ్రే బిడ్డలు, హిందువులలో పుట్టి బాణాలు ఇచ్చింది. కాబట్టి మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నానమ్మా, భవిష్యత్తులో మీ పిల్లలను కాపాడాలంటే ఒకటమ్మా, ఈ ధర్మాన్ని కాపాడండి. ఈ ధర్మం లేకపోతే మీ బిడ్డల భవిష్యత్తు లేదు. ఒక్క దేశం, ముస్లింలకు ఉన్నది 57 దేశాలు, క్రిస్టియన్లకు ఉన్నాయి 150 దేశాలు, మనకున్నది ఒక్క దేశం, ఒకటే దేశం. మీ గురించి ఏడతందుకు, మీ గురించి కొట్లాడతందుకు, మీ గురించి మాట్లాడతందుకు ఈ బీజేపీ పార్టీ ఒకటే ఉందమ్మా. 23 గుళ్ళు కూలగొట్టిన కొడుకులు ఈ 2 ఏళ్లలో, 23 గుళ్ళల్లో. ఇంటే ఇట్లా మనము ఎవడికి ఓటేయాలా, ఎవడికి ఓటేయద్దు, ఏ మోసగాడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఏమిచ్చిండు చెప్పమనండి. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఏమిచ్చిండో చెప్పమనండి. దొంగ మాటలు చెప్పి, దొంగ వాగ్దానాలు చేసి, అబద్ధాల కోరు ఈరోజు మహిళలకు ఎప్పుడు తులం బంగారం ఎప్పుడు ఇస్తావో, తులం బంగారం ఎప్పుడు ఇస్తావు, 2500 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, మహాలక్ష్మి ఆడబిడ్డలకు 2,000 చెప్పి ఈ ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు నోటికి వచ్చింది మాట్లాడతారు, నోరుకు నాలుక లేదు కొడుకులకు. కాబట్టి మీరు చెప్తున్నా, మీరు ఆలోచించండి. 4,000 పెన్షన్ తోటేయండి, 2,500 మహాలక్ష్మి తోటేయండి, తులం బంగారం తోటేయండి, మీ చదువుకున్న బిడ్డలకు 4,000 తోటేయండి. లేదు ప్రియాంక గాంధీ అమ్మ ఏ కులం వదలది, ఏ మతం వదలది, ఏ దేశం వదలది, కామారెడ్డికి వచ్చింది స్కూటీలు తయారు చేసి పిల్లలకు, మహిళలందరికీ స్కూటీలు. ఏమైంది ప్రియాంకమ్మ? మా దేశం కాని దానవు, మా కులం కాని దానవు, మా మతం కాని దానవు, ఎప్పుడు పంపిస్తావు స్కూటీలు మా బిడ్డలకు? 2 ఏళ్ళు అయింది, ఒక్క స్కూటీ దొరుకుతలేదా? 2 ఏళ్ళు అయింది, మీకేం దొరుకుతలేవా? దొరికినోడు దొరికినట్లు ఇదంతా బంగారం ఎటో వేతలేదు. ఈ బంగారం రేవంత్ రెడ్డి దోసుకొని ఆడ ప్రియాంక గాంధీ ఇంటికి పంపిస్తున్నాడు. బంగారం డబ్బులు దోసుకొని సోనియా గాంధీ ఇంటికి పంపిస్తున్నారు. వీళ్ళు మొత్తం అక్కడి నుంచి ఇటలీ పంపిస్తున్నారు. భారతదేశ సంపద, తెలంగాణ సంపద ఈ గాంధీ కుటుంబం దోసుకొని దాచుకున్న తందుకు ఇటలీ పంపించుకుంటున్నారు. దేశం ఇటలీ కాబట్టి అది మన దేశమోలు గారు, మన ధర్మమోలు గారు. ఎవరు రాహుల్ గాంధీ, ఎవరు ప్రియాంక గాంధీ? మీరు గాంధీలు ఎట్లయితారో చెప్పిన తర్వాత ప్రజల ముందుకు రండి. కాబట్టి మహిళలందరికీ చెప్తున్నామ్మా, ఒక్కసారి మన ఆరుమూరు మంచిగా ఉండాలంటే, ఆరుమూరు క్షేమంగా ఉండాలంటే, ఆరుమూరు పచ్చగా ఉండాలంటే, మళ్ళా గుండాలు, రౌడీలు, ఆడు కోకలు వేసుకున్నాడు, ప్లాట్లు కబ్జా చేసినోడు, పాతోళ్ళని రావద్దంటే ఒక్కసారి వీళ్ళిద్దరికి అవకాశం ఇవ్వండి అమ్మా. గాన్ల సాగర్, రేగుళ్ళ ప్రమీలమ్మ మహిళ, మీ కడుపు నొప్పి తెలుస్తుంది, మీ కన్నీరు తెలుస్తుంది. మీ కడుపు నొప్పి వచ్చినప్పుడు అడుగుతుంది ఏమైందని, మీ కన్నీళ్ళు వచ్చినప్పుడు రాక్క అని తీసుకుపోతుంది మున్సిపల్కు. ఒక్కసారి దయచేసి ఇంతకుముందు జరిగిన అఘాయిత్యాలు, మీరందరు కొందరు చదువుకున్నారు, మీరు చదువుకోకపోతే మీ బిడ్డలను అడగండి. నేను వచ్చినట్లు ఇంకోటి వస్తాడు, ఇంకోటి వచ్చినట్టు ఇంకోటి వస్తాడు. ఎలక్షన్ వచ్చిందంటే అందరు వస్తారు. ఇంకా దాసరి గోపి ఒక చదువుకున్న బిడ్డ ఈరోజు 10వ వాడ టీచర్స్ కాలనీ చెప్తున్నా, అందరు చదువుకున్నామంటారు, అందరు ఉద్యోగాలు చేసినామంటారు, అందరు ఇల్లు కట్టుకున్నామంటారు. నీ ఉద్యోగాలు, నీ ఇల్లు, నీ బంగ్లాలు, నీ బంగారం ఉండాలంటే ఈ దేశంలో ఏ పార్టీ ఉండాలా? ఇదొక్కసారి నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్న పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేసి ఈ 3 అభ్యర్థులని మీ బిడ్డల్లాగా భావించి, మీ అన్నదమ్ములుగా భావించి ఒక్కసారి ఓటేయండి.
మేం దోసుకుంటందుకు రాలేదు, నేను మీది దాచుకుంటందుకు రాలేదు. ఒక చిన్న కుటుంబ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఆర్మూరు ఎమ్మెల్యేగా అయినా ఒక్కరిని చెప్పమనండి, ఒక్క రూపాయి తిన్ననేమో. నా బిడ్డలను కూడా అట్లనే ఉంచుతా. ఒక్కసారి ఈ బిడ్డను కూడా చూడండి, 28వ వార్డు. మీ అందరు ఆశీర్వాదం ఇవ్వండి, మీరు చప్పట్లు కొట్టి ఈ బిడ్డని కౌన్సిలర్గా గెలిపిస్తామని ప్రమాణం చేయండి. అప్పుడే ఈ బిడ్డ ఆరుమూరు రారి రుద్రమదేవి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి లాస్ట్ రోజు మాత్రం చెప్తాను. ఒక్క 5 నిమిషాలు ఆలోచించు. ఎక్కువ రాముడు గుడి కట్టినోడు కోటెత్తారా, రామ గుడిని కూలగొట్టుమన్నాడు కోటెత్తారు. ఇదొక్కసారి ఆలోచించు. మీరు ఒకటే బతకాలంటే కమలం, సావాలంటే చేతు. ఈ 2 నిలుచుకోండి. బత్తరా సత్తరా మీ చేతులుంది 2 నిమిషాలు. ఒక్కసారి ఆలోచించండి. భారతదేశం ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ఉంచడం నరేంద్ర మోడీ ఉన్నతుడి దేశానికి ఏం కాదు. ఆ భారతీయ జనతా పార్టీ ఉన్నతుడి దేశం కాదు. ఆడత్తడు ఈడత్తడు కాంగ్రెస్ వాడు 3 చోట్ల ఉన్నాడు. ఆ ఎగరగొట్టేస్తాం ఇంకా 3 నెలల్లో. కాబట్టి ఆరుమూరులో అరే ఒక్కడి చెప్తున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళకు, మహిళలను బెదిరిస్తున్నారట రేషన్ కార్డు తీసేస్తామని. ఒక్కడి తీసేయండి రా, మీరు కీర్తి శేషులు అయిపోతారు రా. ఆన్నే ఈ మహిళలతోనే మంచికొక్కడి తండిపిచ్చి మంచి చెప్పులు తీసి ఆ చెప్పులతో కొట్టిపిస్తా. కొడుకులారా, ఎవరింట్లోకి వెళ్తే చిన్నరా, కొడంగల్ అడిచిండా, కోమన్పల్లి అడిచిండా, ఎవడబ్బా సొమ్మురా? ప్రజాస్వామ్యంలో మీ డబ్బు మీకు పంచుతున్నాం, మీ రేషన్ మీకు ఇస్తున్నాం, మీ పెన్షన్లు మీకు ఇస్తున్నాం. దొంగలు మీరు దొంగల్లాగా దోచుకొని తింటున్నారు. కాబట్టి కాంగ్రెస్ మాటలు నమ్మకండి. కాంగ్రెస్ ఉంటే అరిష్టం, అది దేశానికి అరిష్టం, ఈ ఆరుమూరుకి అరిష్టం. 20 ఏళ్ళైందిరా, ఎన్నడు గెలిచిందిరా నీ పార్టీ? 20 ఏళ్ళైంది కొడుకులారా. మళ్ళా తొక్కి పెడతారా నేను మిమ్మల్ని? 20 ఏళ్ళ వరకు, నేను 20 ఏళ్ళ వరకు మీ చేతులు ముంచే సమస్య లేదురా. ఇది ఈడ కమలం ఒక్కటే వికసిస్తుంది, ధర్మం ఒకటే నిలుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒకటే కాషాయ జెండా ఎగిరేసి చెప్తాం రా ఆరుమూరులో. కాబట్టి మీ అందరికి ఒకటి చివరిగా చెప్పదలుచుకున్నామా, మీకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే రోజులలో ప్రభుత్వం కూడా వస్తుంది. కాబట్టి అవినీతి లేని అభివృద్ధిని, అరాచకం లేని అభివృద్ధిని, అన్యాయం లేని అభివృద్ధిని, అందరినీ సమానంగా చూసే క్రిస్టియన్లని, ముస్లింలని, హిందువులని సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, అందరినీ ఎంబడ తీసుకుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ 6 రోజులు జాతర ఉంటుంది. 6 రోజుల కొన్ని ఓడి వెళ్తారు దగ్గరికి ఎస్ఆర్ రమేష్ సంగతి చెప్తాను. నా దగ్గరికి వచ్చింది టికెట్, నాకు పరిచయం, నా దగ్గరికి వచ్చిండు. అన్న బీజేపీలో సీట్లు, కానీ బీజేపీలో మంచోళ్ళకి ఇస్తారా తమ్మ అని చెప్పి, మంచోళ్ళకి ఇస్తారు. నాకు చెడ్డోడో కాదో మీరు చూసుకోండి. కాబట్టి ఒక్కటమ్మా, ఎవడు రేషన్ బంద్ చేయడు, ఎవడు పెన్షన్లు బంద్ చేయడు, ఎవడు మీకు వచ్చేది తీసుకోండి. ఒక్కటి మాత్రం మాటిస్తున్నామ్మా, స్థలాలు లేని వాళ్ళు కూడా బాధపడకండి. అక్కడ గుట్ట దగ్గర ఒక 10 ఎకరాలు ఉంది, దాన్ని గవర్నమెంట్ అడుగుతున్న 10 ఎకరాలు ఇస్తే సుమారు ఒక 2000 మంది పేదవాళ్లకు స్థలాలు ఇచ్చి 5 లక్షలతో ఇల్లు కట్టిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెడలు వంచి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిపిస్తాడమ్మా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. మంచి ఆరుమూరు కావాలా, ఆరుమూరులో నీళ్లు రావాలా, ఆరుమూరులో డ్రైనేజీలు ఉండాలా, ఆరుమూరులో రేషన్ స్ట్రీట్ లైట్లు ఉండాలా, ఆరుమూరులో అన్ని ఎక్కడ భయం లేని బతుకులు ఉండాలంటే కమలం ఒక్కటే మన బతుకు. ఒక్కసారి చెప్తున్నామ్మా, నేను మోసపోతే గోసపోతారు కొడుకులు. ఎలక్షన్ దాకా మోసం చేస్తారు. ఒకటే అడగండి, ఎక్కిండ్రు కదరా, ఏమిచ్చిండ్రు అని అడుగు. వచ్చిన అడుగు కాంగ్రెస్ అన్ని, ఏడరని తులం బంగారం, ఏడరని 4000 పెన్షన్ అన్నొచ్చినాక నా ఇంటి వాడికి రారాను పెండ్రి. ఎవడు సభల పిలుతబండి, మనుషులు ఒకటే కోరుకోండి, ఈ పాపాత్ములు గెలిస్తే మేము ఉండమని అనుకొని ఈ కమలం ఒక్కటి, ఈ బీజేపీ ఒకటి, ఈ హిందూ బిడ్డలు ఒకటి, సామాన్య బిడ్డలను గెలిపించి ఆరుమూరుని భయం లేని, అక్రమం లేని, కబ్జాలు లేని, కమిషన్లు లేని, అరాచకాలు లేని, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు లేని ఆరుమూరుని నిర్మించుకుందాం.
కాబట్టి మీ అందరికి మళ్ళొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ నలుగురు బిడ్డలని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదం కోరుతున్నాను. బోలో భారత్ మాతాకి. చెప్పు చెప్పు. ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి డ్రైనేజీలుగా కాబట్టి ఏదైతే డ్రైనేజీలు ఉన్నాయో 30 సంవత్సరాల నుంచి ఆ డ్రైనేజీలు కట్టిపిస్తున్నా, ఆ రోడ్లు కట్టిపిస్తున్నా, ఆ శ్మశానం కట్టిపిస్తున్నా, అన్నిటికన్నా ముఖ్యం ఆడబిడ్డల వైపు ఏ నా కొడుకు చూసినా కళ్ళు గుడ్లు వీకేస్తని చెప్పిన ఆడబిడ్డల రోజు గౌరవంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మనం బతకాలా, ఒకరికొకరు కావాలా, అందరం కలిసి ఉండాలని కోరుకుంటూ మీరందరూ ఈ బిడ్డలను ఆశీర్వదిస్తారని. మధ్య తరగతి కలిగి వచ్చిండ్రు, మానేడు బంగారం లేదు, పెద్ద డబ్బులు లేవు, అయినా కానీ పిల్లలు మంచోళ్ళు, గుణమున్నోళ్ళు, తరమున్నోళ్ళు కాకపోతే